హాయ్ గైస్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తండేల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది. అదే మన నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు కాంబినేషన్ లో సెకండ్ మూవీ వస్తుంది. ట్రైలర్ అయితే చాలా డిలే అయితే చేశారు. ఏంటో చూసేద్దాం. అండ్ మేక్ ష్యూర్ ట్రైలర్ చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే రాజు, ఊర్లో అందరూ ఏటేటో మాట్లాడుకుంటున్నారా? మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. ఒరే, నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? ఇప్పుడు ఏటత్తవే? అందరు ఎలాగ మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటదా అని. ఈ శివరాత్రి పండుగ నుండి రాజుగాడే మన తండేల్. మనం పెళ్లి చేసుకుందామా? ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. వద్దు రాజు, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. అలా గుండుకే నేను వదిలేనే. కాలిపోతుందా? నైతో మీ దేశంకి ఏమి చేసినా తుడుచుకొని పోవటం అలవాటైందా? మా దేశంలో ఉన్న ఓరకొక్కలని ఉత్తరం వైపు తిరిగిపోస్తే ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోతే మా యాసని మాత్రం ఎట్కారం చేస్తే రాజులమ్మ జాతరే. వీడు రాడు, వీడు తండేల్. ఏడు సముద్రాల అవతలున్నా ఎత్తుకొని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాను. ప్రమాదమని తెలిసిన తన మంది కోసం ముందు కడిగేసినోడే తండేల్. తండేల్ అంటే ఓనరా? కాదు, లీడర్. రాజు, నీకు ఏడు నీళ్ళతో స్నానం చేయడం ఇష్టమా, లేకపోతే నాతో ఉండడం ఇష్టమా? నువ్వు నాకు 7 నీళ్ళతో స్నానం చేయించడం ఇంకా ఇష్టమే. ఓకే ఓకే ట్రైలర్ అయితే ఇప్పుడే చూశాను. నాకైతే కంప్లీట్ లవ్ స్టోరీ మీద మొత్తం లాగారు అనిపిస్తుంది. అండ్ లవ్ స్టోరీ భయ్యా ప్రతి రొటీన్ అనుకుంటున్నారు కదా, ఇది కొత్తగా కనబడ్డది. ఎందుకంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ నాకు న్యాచురల్గా కనబడ్డది. ఎందుకంటే లవ్ స్టోరీ మూవీలో చాలా న్యాచురల్గా కనబడ్డారు మనకి. ఇందులో అదే విధంగా ఫ్రెష్నెస్ స్టోరీ అయితే నాకు కనబడ్డది. ఇంకా ఓన్లీ లవ్ స్టోరీ అంటే ఒక కేసు ద్వారా నాకు వెళ్ళినట్లు అనిపిస్తుంది. అదర్ కంట్రీ అంటే పాకిస్తాన్లోకి వెళ్ళి జైల్లో ఉండిపోయినట్లు, ఏదో అంటే మన సీ బోర్డర్స్ ఉంటాయి కదా, అది దాటినందుకు ఏదో బై మిస్టేక్ ఏదో కేసు పడిపోయి దాన్ని లాక్ అయిపోయి అంటారు అనుకుంటాను. ఆ కేసు ద్వారా మన ఇండియా ప్రౌడ్నెస్కి అక్కడ ఏదో ఫైట్ జరుగుతుంది. మంచి అంటే నాకైతే దాన్ని కొత్త విధంగా చూస్తున్నట్లు అనిపించింది. ఆ రస్ట్ లుక్స్ కానీ ఏదైతే మనకు నాగ చైతన్యని ఒక క్యామ్ యాంగిల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ యాంగిల్స్ ద్వారా ఒక మంచి చూపించారు. ట్రైలర్ మీరు చూసినట్లయితే కరెక్ట్గా కనబడుతుంది. కేవలంతో పక్కన పెట్టేస్తే సాయి పల్లవి గారి యాక్టింగ్ ఎలాగో తెలిసిందే. అండ్ ఇంకా పక్కన పెట్టేస్తే డిఎస్పి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతి సాంగ్ హైలైట్ అయ్యింది. ఇంకా మరి మూవీ అయితే మంచి హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి మన నాగమామ ఫ్యామిలీలోని వరుస ఫ్లాప్లు అయితే తగిలిసింది. ఇప్పుడు సంక్రాంతికి నా స్వామి రంగా ఆడింది, మరి ఇప్పుడు వచ్చి ఇంకే సినిమాలు ఆడలేదు. ఈ మూవీ కాస్త హిట్ అయ్యి మంచి ఫ్యామిలీకి కొంచెం రెప్యుటేషన్ పెరుగుతుందని అంటే వాళ్ళకు ఉంది. కాకపోతే వరుస హిట్ ఫ్లాప్ అయితే వచ్చింది. నాగ చైతన్యకి కానీ ఏజెంట్ తోటి అయితే బాగా దెబ్బ అయిపోయింది ఈ రిమార్క్ అయితే. దానివల్ల ఇప్పుడు మనకి నాగ చైతన్యకి మంచి రిమార్క్ అంతా చెరిగిపోయి మంచి స్టాంప్ అనేది పడాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మరిన్ని వీడియోస్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.